సింహరాశి వారికి మరి కొద్ది రోజుల్లో 5 పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. కాబట్టి ఏంటంటేనండి, సింహరాశి వారు వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సింహరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ఒక సమస్య కూడా తీరబోతుంది. ఇక్కడ ఏంటంటే గనక వీరి లైఫ్లో ఒక పెద్ద సమస్య నుంచి ఏంటంటే వీరు బయటపడబోతున్నారు. అలానే కాకుండా వీరికి అన్నీ కూడా ఇక మంచి రోజులని చెప్పొచ్చు. అంటే మధ్య మధ్యలో ఒడిదుడుకులు ఉంటాయండి లైఫ్ అన్నప్పుడు. కాకపోతే ఏంటంటే గనక వీరి పరంగా మనం చూసుకున్నట్టయితే కొంచెం కలిసి వచ్చే సమయం అనమాట. అంటే సమయం బాగానే ఉంటుంది, ఇబ్బంది అనేది ఉంటూనే ఉంటుంది లైఫ్లో. కాకపోతే ఏంటంటే కనుక దాన్ని మీరు దాటుకొని ముందుకు వెళ్ళగలుగుతారు, సక్సెస్ని చూడగలుగుతారు. లైఫ్లో కొంచెం సెట్ అయ్యే అవకాశం కూడా క్లుప్తంగా కనిపిస్తుంది. అలానే కాకుండా ఏంటంటే మీ జీవితంలో గుర్తుపెట్టుకోండి, ఈ 5 పెద్ద కోరికలు అనమాట. అంటే ఈ యొక్క 5 పెద్ద కోరికలు తీరుతాయి. అలానే కాకుండా 5 పెద్ద శుభవార్తలు కూడా రాబోతున్నాయి. కాబట్టి మీరేంటంటేనండి వీడియోని పూర్తిగా చూడండి. సింహరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే సింహరాశి గుణగలాలు అంటే వీరికి ఏంటంటే కనుకనండి అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా నా వాళ్లే కదా అన్నట్టుగా ఏంటంటే నమ్మి హెల్ప్ చేస్తారు. కానీ వీరి నుంచి హెల్ప్ తీసుకున్న తర్వాత వీరిని చాలామంది కూడా చీకొడుతూ ఉంటారు. అంటే అవసరానికి వాడుకోవటం, అవసరం తీరిన తర్వాత దూరం పెట్టడం చేస్తూ ఉంటారు కదా. అలా ఈ సింహరాశిలో జరుగుతూ ఉంటుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటే నమ్మిన వ్యక్తులే ఏంటంటే వీరిని దారుణంగా మోసం చేసే అవకాశం కూడా ఉంటుంది. వీరేంటంటేనండి చాలా మంచితనంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కొన్నిసార్లు కోపం వస్తే వీరంతా మృగాలు ఇంకా ఎవరు లేరని చెప్పొచ్చు. అంటే ఒక మృగన్ లాగా, సింహం లాగా గర్జిస్తూ ఉంటారనమాట. అలా ఏంటంటే గనక కొంతమంది భయపడిపోతారని కూడా చెప్పొచ్చు. అలానే కాకుండా ఈ సింహరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే సింహరాశి వారండి అంటే ఒకరికి పని చేయాలన్నా, ఒకరికి హెల్ప్ చేయాలన్నా వీరికి చాలా ఇష్టం అనమాట. అంటే పని అంటే కనుక హెల్ప్ అనే చెప్పొచ్చు. ఒక రకంగా హెల్ప్ చేస్తూ ఉంటారు. వీరి దగ్గర ఉన్న దాంట్లో వారికి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వారికి ఖర్చు అంటే పెట్టడం. అలానే కాకుండా ఏంటంటే కనుక చక్కగా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళినప్పుడు వీరే అంటే మొత్తం కూడా వీరి మీదే వేసుకొని వీరే అంతా చూసుకోవటం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. వీరిలో గుణగణాలు చాలా చక్కగా ఉంటాయి. అలానే కాకుండా ఏంటంటే అందరికీ కూడా సలహాలు ఇస్తూ ఉంటారు. ఇలా చేసుకో, జీవితంలో ముందుకు వెళతావు, అలా చేసుకో, బాగుంటుంది, లైఫ్ ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అన్నట్టుగా ఏంటంటే కనుక వీరు సలహాలు ఇస్తూ ఉంటారు. కొంతమందికి సలహాలు నచ్చుతాయి, కొంతమందికి నచ్చవు. అలానే కాకుండా ఏంటంటే వీరి సలహాలు కావచ్చు, వీరి యొక్క అంటే వీరు ఇచ్చే ఒక ప్రోత్సాహం కావచ్చు తీసుకొని లైఫ్లో కొంతమంది ఎదిగిన వాళ్ళు ఉన్నారని కూడా చెప్పొచ్చు. అలానే కాకుండా సింహరాశి వారండి ఎక్కువగా కష్టపడిపోతూ ఉంటారు. కష్టం కోసమే పుట్టాము అన్నట్టుగా కష్టపడిపోతూ ఉంటారనమాట. ఇంకా మనం ఏంటంటే కనుక సింహరాశి గురించి చెప్పుకోవాలంటే చాలా మంచి వాళ్ళండి. అంటే చాలా వరకు కూడా ఎవరిని కూడా ద్వేషించరు. కాకపోతే కొంతమంది అంటే వీరిని టార్గెట్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళని ద్వేషిస్తారు. సింహరాశికి మాత్రం విపరీతమైన నరదిష్టి. ఈ నరదిష్టి వల్ల వీరేంటంటే కనుక చాలా సఫర్ అయిపోతున్నారు. సంపాదన హరించిపోయింది. అంటే ఫస్ట్ కంటే చూసుకుంటే ఇప్పుడు ఏంటంటే కనుక చాలా వరకు కూడా డబ్బు సమస్యతో కొట్టుమిట్టాడుతున్నారని చెప్పొచ్చు. అలానే కాకుండా కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వీరిని ఏంటంటే కనుక ఇబ్బంది పెడుతున్నాయి. అలాగే వీరి జీవితంలో కొంచెం ఏంటంటే కనుక డౌన్గా నడుస్తూ ఉందన్నమాట కాలం. కాకపోతే ఏంటంటే కనుక కొంచెం ఇప్పుడు చూసుకుంటే గత ఒక 2-3 రోజుల నుంచి కొంచెం పర్వాలేదండి, బాగానే ఉంటుందని చెప్పొచ్చు. అలానే కాకుండా ధనానికి సంబంధించిన సమస్యతో ఎవరైతే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్య ఖచ్చితంగా తీరిపోతుంది. గుర్తుపెట్టుకోండి, సమయానికి అవసరానికి మీ చేతికి అంటే డబ్బు అందుతుంది. మీరేంటంటే కనుక సంతోషపడినంత డబ్బు మీ చేతికి రావడానికైతే 99% అవకాశం ఉంటుంది. అలాగే వచ్చేసి సింహరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే మీరు ఎవరిని కూడా అధికంగా నమ్మకండి. మన వాళ్లే కదా అనుకుంటారు, కానీ మన వాళ్ళు ఎప్పుడు కూడా మన కాదు, పరాయి వాళ్ళని మీరు అంటే ఆలోచించుకోండి. మీ గురించి మీ ముందు బాగా చెబుతారు, మీ వెనక అన్ని కూడా లేనిపోనివి అంటే ఇలా సృష్టిస్తూ ఉంటారు. మీకు మంచి పేరు రావటం కొంతమందికి మాత్రం అస్సలు ఇష్టం ఉండదన్నమాట. మీ బంధువర్గంలోనే ఏంటంటే కనుకనండి చాలా వరకు కూడా మీ మీద కుళ్ళుకునేవారు, మీపై కుతంత్రాలు జరిపేవారు, మీకు అంటే చాలా వరకు కూడా నష్టం కలిగించేవారు ఉన్నారు. ఈ విషయం మీకు కూడా తెలుసు, కానీ అయినప్పటికీ కూడా ఏదో మాట్లాడాలి అన్నట్టుగా మాట్లాడతారు. కానీ అలాంటి వ్యక్తులతో మీ దూరంగా ఉండండి. 99% సింహరాశి వారికి నరదిష్టితో పాటు ఏంటంటే కనుకనండి మంది ఏడుపు అంటే బాగా బ్రతుకుతున్నారు. అక్కడ ఏముండదు బ్రతకటానికి. అంటే వీరేంటంటే కనుకనండి కొంచెం డబ్బులు తక్కువ ఎక్కువ ఏంటంటే చూడటానికి బాగా డబ్బున్న వాళ్ళలాగా కనిపిస్తారు. అదొక్కటి వీరిలో ఏంటంటే కనుక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. చేతిలో చిల్లి గవ్వ లేని వారు కూడా ఏంటంటే కనుక బాగా డబ్బు ఉంది, వీళ్ళు చాలా ఉన్నవాళ్ళు అన్నట్టు ఏంటంటే మనుషులు అంటే కళ్ళల్లో పడిపోతారు. అలా పడటం వల్ల ఏంటంటే కనుకనండి బాగా డబ్బున్న వాళ్ళలాగా మీరు అంటే చాలా మందికి కనిపిస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి చెప్పాలంటే మీరు కష్టపడితేనే మీ దగ్గరికి ధనం వస్తుంది. మీరు కష్టపడితేనే మీరు ఒక్కొక్క రూపాయి కూడబెట్టు
గుర్తుపెట్టుకుంటారు. ముఖ్యంగా చెప్పాలంటే మీ దగ్గర సంపాదించుకుంటేనే డబ్బు ఉంటుంది, కానీ ఎక్కువగా డబ్బు అనేది ఏముండదు. కాకపోతే జనాలు మీ యొక్క అంటే స్వభావాన్ని అలానే కాకుండా మీ వ్యక్తిగతాన్ని వాళ్ళు అలా అర్థం చేసుకుంటారు. అలా ఏంటంటే కనుక మీకు నరదిష్టి ఏర్పడుతుంది. కనుదిష్టితో పాటు కొన్ని కుతంత్రాలు, కుళ్ళు, ఈర్ష, అలానే కాకుండా మీపై ఏడుపు ఇవన్నీ కూడా ఎక్కువే ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా తిప్పి కొట్టాలంటే గుర్తుపెట్టుకోండి, దానం చేయండి. దానం చేయటం వల్ల మీకుండే కొన్ని ఇబ్బందులు పోతాయి. ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక దైవ దర్శనం కూడా చేసుకోండి. ఇష్టదైవాన్ని ఆరాధించడం, ఇష్టదైవాన్ని పూజించడం చేస్తూ ఉంటే దైవ దర్శనం చేసుకోవటం వల్ల మీరు లైఫ్లో ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట. నరదిష్టి పోవాలంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మీరేంటంటే కనుకనండి ఒక నల్లటి దారాన్ని తీసుకొని దానికి 11 ముళ్ళు వేసేసి ఆ నల్లటి దారాన్ని 11 సార్లు తల చుట్టూగా తిప్పి దాన్ని ఒక చెట్టు మొదట్లో కాల్చేస్తే నరదిష్టి ఒక 80% వరకు మీరు అంటే తొలగించుకోగలుగుతారు. కొంచెం ఏంటంటే కనుక జనాల ఏడుపు నుంచి బయటపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత సింహరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ఆడవాళ్ళు కూడా అండి సింహరాశిలో ఉండేవాళ్ళు చాలా చక్కగా ఉంటారు. చాలా వరకు కూడా వీరికి కూడా ఏంటంటే కనుక హెల్పింగ్ నేచరు. అందరూ బాగుండాలని కోరుకుంటారు, కానీ మనసులో తెలియని ఏంటంటే కనుక మనం ఇంకా బాగుండాలి అన్నట్టుగా ఒక ఫీలింగ్ ఉంటూ ఉంటుంది కొంతమందికి, అందరికీ కాదు. అలానే కాకుండా ఏంటంటే ఎవరైనా ఆపదలు ఉన్నారనుకోండి, వాళ్ళని టక్కునని ఆదుకునే అంటే స్వభావాన్ని ఈ సింహరాశిలో ఉండే స్త్రీలు అంటే ఎక్కువగా అంటే కలిగి ఉంటారు. అలాంటి గుణాన్ని కలిగి ఉంటారు. అలానే కాకుండా 10 మందికి హెల్ప్ చేయాలి అంటే 10 మందికి కూడా ఏంటంటే కనుక మన వల్ల ఉపయోగం ఉండాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటారు. వీరి ఆలోచన చాలా పెద్దగా ఉంటుంది. అలానే కాకుండా వీరి పని కూడా చాలా పెద్దగా ఉంటుంది. పనుల్లో చాలా కష్టపడతారు, చాలా శ్రమిస్తూ ఉంటారు. పని కోసమే పుట్టామన్నట్టుగా కష్టపడిపోతూ ఉంటారు. కాకపోతే వీరిలో ఉండే మైనస్ పాయింట్ ఏంటంటే కనుక వారం రోజుల్లో చేయాల్సిన పని ఒక రోజులోనే చేస్తారు. అదొక్కటి వీరికి చాలా వరకు కూడా ఇబ్బందులను కలిగిస్తుందని చెప్పొచ్చు. కాబట్టి అలా కాకుండా ఏ రోజు పని ఆ రోజు చేసుకోండి, సమయానికి ఆహారం తీసుకోండి, కంటి నిండా నిద్రపోండి. అలానే వచ్చేసి ఏంటంటే ఎవరి గురించి కూడా ఎక్కువగా ఆలోచించకండి. ఆలోచించటం వల్ల మీకు అనారోగ్యాలు రావటం తప్ప ఇంకా ఏం జరగదనమాట. అందుకే ఈ జాగ్రత్తలు మీరు పాటించుకుంటే సరిపోతుంది. ఇక ఆ తర్వాత సింహరాశి వారికి మరి కొద్ది రోజులు అంటే మీరు అనుకోవచ్చు ఎన్ని రోజులండి అని. మనకేంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, మీకు మరి కొద్ది రోజుల్లో మనకైతే మీ జాతక ప్రకారం, మీ యొక్క గ్రహస్థితుల ప్రకారం, మీ గ్రహాల మార్పుల ప్రకారం ఏంటంటే కనుక మరి కొద్ది రోజుల్లో 5 శుభవార్తలు రాబోతున్నాయి. ఈ శుభవార్తల వల్ల ఏంటంటే కనుకనండి చాలా వరకు కూడా మీరు హ్యాపీగా ఫీల్ అయిపోతారు. అంటే ఆనందంగా ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే మీ జీవితంలో ఇవి కళలు అని చెప్పొచ్చు ఒక రకంగా. ఏంటంటే కనుకనండి లైఫ్లో సెట్ అంటే లైఫ్లో సెట్ అవ్వాలి, లైఫ్లో మేము ఇంకా మా కెరియర్ పరంగా మేము ఇంకా లైఫ్లో ఇంకా ది బెస్ట్గా అనిపించుకోవాలి, లైఫ్లో సెట్ అయిపోవాలి, ఎలాగైనా సరే ఇంకా అనేసి అనుకుంటారు కదా. సొంత వ్యాపారం చేయాలి, ఆ వ్యాపారాన్ని ఇంకా మీరు రన్ చేయాలి, అలానే కాకుండా ఉన్న వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవాలి అన్నట్టుగా ఏంటంటే కనుక ఆలోచన పెట్టుకున్నారు కదా. ఆలోచన 99% అంటే మీకు అనుకూలతను తెచ్చిపెడుతుందని చెప్పొచ్చు. దానివల్ల ఏంటంటే కనుకనండి మీకు చాలా వరకు కూడా మంచి జరుగుతుంది. మీరు ఉన్న వ్యాపారాలను ఏంటంటే కనుక ఇంకా బాగా అంటే డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా ఏంటంటే కనుక ఆ వ్యాపారాన్ని ఇంకా ముందుకు సాగించుకునే అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో కూడా ఏంటంటే కనుక ఒక పురోగతికి వస్తారండి. మంచి బ్యాలెన్స్ చేసుకుంటారనమాట. పనులు చేసే దగ్గర మంచి ప్రశంసలతో పాటు ఆ పని పర్మనెంట్గా మీకే ఉండేలాగా చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇది మొదటి శుభవార్త. అంటే పనుల్లో రాణించగలుగుతారు, సొంతంగా బిజినెస్ పెట్టుకోగలుగుతారు. అలానే కాకుండా ఏంటంటే వ్యాపారాల్లో స్థిరపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది అతిపెద్ద శుభవార్త అని చెప్పొచ్చు. దీనివల్ల మాత్రం మీకు 100% లాభం ఉంటుంది. ఇక రెండో శుభవార్త వచ్చేసరికి ఏంటంటే కనుక ఉద్యోగాల ప్రయత్నాలు చేసేసి అలసిపోయిన వారికి తప్పనిసరిగా కొద్ది రోజుల్లో ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగ ప్రాప్తి మాత్రం 100కి 200% కలగటానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు కోరుకున్న పెద్ద ఉద్యోగం రాకపోయినా మీ యొక్క స్తోమతకు తగ్గట్టు, మీ స్టేజ్కి తగ్గట్టు ఉద్యోగం అయితే ఖచ్చితంగా వస్తుందని చెప్పొచ్చు. ఇక మూడవది మనం చూసుకున్నట్టయితే ఈ సింహరాశి వారికి అండి వివాహ ప్రయత్నాలు చేసి అలసిపోయిన వారికి వివాహ ప్రాప్తి కలిగే అవకాశం అయితే ఉంటుంది. అంటే చాలా వరకు కూడా ఏంటంటే కనుకనండి వివాహం కోసం కొంతమంది అలసిపోతూ ఉంటారు. అంటే ఎంత వెతికినా కానీ వారికి మంచి సంబంధాలు రావు, వారు కోరుకున్న సంబంధాలు రావు. అలానే కాకుండా ప్రేమ పెళ్లి కూడా పెండింగ్లో పడిపోతూ ఉంటుంది కదా సింహరాశి లో ఉండే వారికి. అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుకనండి ప్రేమ ఫలిస్తుంది, వివాహం జరిగే అవకాశం అయితే ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక పెళ్లికి సంబంధించి చర్చలు జరిగే అవకాశం ఉంటాయి. పెళ్లికి సంబంధించిన వార్త మాత్రం ఖచ్చితంగా మరి కొద్ది రోజుల్లో రాబోతుందని మనం చెప్పొచ్చు. కాబట్టి ఈ యొక్క అంటే మాట జరిగే అవకాశం కూడా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే కనుక మీరు చాలా ఆనందపడిపోతారు, చాలా అంటే సంతోషపడిపోతారు. ఎవరైతే ప్రేమికులు విడిపోయారో వారు కూడా ఒకటయ్యే అవకాశం అయితే క్లుప్తంగా కనిపిస్తుంది. ఇదంతా కూడా ఖచ్చితంగా
ఖచ్చితంగా జరుగుతుందండి, జరగదని ఇందులో ఏ సందేహం లేదు. అంటే గ్రహస్థితుల మార్పుల వల్ల, గ్రహాల ప్రభావాల వల్ల, అలానే కాకుండా ఏంటంటే కనుక మీ యొక్క స్థితిగతుల వల్ల కూడా ఇవి జరిగే అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి అన్నమాట. ఇలా ఈ 4 జరుగుతాయి. ఇంకా 5వది వచ్చేసి ఏంటంటే కనుక సంతానం కోసం వేచి చూసే వారికి సంతాన ప్రాప్తి కలిగే అవకాశం కూడా ఉంటుంది, ఇది కూడా జరుగుతుంది. అలానే కాకుండా దీనితో పాటు ఏంటంటే కనుక మీకు చాలా వరకు కూడా సంతానానికి సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి కదా, అవి కూడా కొద్ది రోజుల్లో తీరిపోతాయి. వాటి వల్ల కూడా ఏంటంటే కనుక మీరు కొంచెం ఆనందపడిపోతారని చెప్పొచ్చు. ఇక అలానే కాకుండా ఏంటంటే మీకు మంచి రోజులు అయితే వస్తాయి, దైవానుగ్రహం అయితే ఉంటుందండి. కాకపోతే ఇంకా మీరు దైవాన్ని ఆరాధించుకుంటే చాలా మంచిది. మీరేంటంటే కనుక మనం ముందు చెప్పాం కదా, ఇలా నల్ల దారాన్ని 11 ముళ్ళు వేసి 11 సార్లు తల చుట్టూ తిప్పి వేప చెట్టు మొదట్లో, రావి చెట్టు మొదట్లో, లేదంటే కనుక మర్రి చెట్టు మొదట్లో కాలిస్తే చాలా మంచిది. ఆ తర్వాత 11 రూపాయలు కానీ 21 రూపాయి కానీ మన యొక్క స్తోమతకు తగ్గట్టు, అంటే మనం ఇప్పుడు ఇంత దానం చేస్తామని మనకు తెలుసుంటుంది కదా, అంత దానం చేయండి. సింహరాశి వారికి ఏంటంటే కనుక దాన ధర్మాలు చేయటంలో నెంబర్ 1గా ఉంటారు, హెల్పింగ్ నేచర్లో కూడా నెంబర్ 1గా ఉంటారు. కాబట్టి దానం చేస్తారు. కావున మీ సమస్య చెప్పుకొని, మీకు ఉండే కష్టం చెప్పుకొని మీరు ఏంటంటే కనుక దానం చేసినట్టయితే మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఈ యొక్క అంటే వార్తలు మీకు అందే అవకాశం కూడా ఎక్కువగా మనకు కనిపిస్తుంది అన్నమాట.